ప్రభు నేర్పిన ప్రార్థన అంశాలను రోజుగా మనం ధ్యానం చేసుకుంటూ చాలా రోజులుగా ప్రభాత సందేశాల్లో మా తండ్రి అక్కడి నుంచి మొదలు పెట్టుకున్నాం. తెలుగులో మాత్రమే పరలోకమందున్న మా తండ్రి అని ఉంటుంది. ఇంగ్లీష్లో కానీ, గ్రీకులో కానీ, లాటిన్లో కానీ, చివరికి హీబ్రూ వాటిలో కానీ తండ్రి నువ్వు పరలోకంలో ఉన్నావు అలా ప్రారంభమవుతుంది. అందుకని తండ్రి అనే ఆ కాన్సెప్ట్ మనం ధ్యానం చేస్తాం. ఆ తర్వాత పరలోకం అంటే యేసు కాలం నాటి పరలోక అవగాహన గురించి మనం చెప్తాం. ఇవాళ అవగాహన కాదు, ప్రభువారు ఆ ప్రార్థన నేర్పిన నేపథ్యంలో ఎలాంటి అవగాహన ఉన్నది దాన్ని చెప్తున్నాం. ఆ తర్వాత వరుసగా నీ నామం గురించి చెప్తాం. నామం అది దాదాపు మూడు ప్రభాతంలో మనం చెప్తున్నాం. అది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఎలాగూ దేవుని నామాన్ని ఇశ్రాయేలీయులు వరుసగా రూపాంతరం చెందుతూ వస్తే అవగాహన చేసుకున్నారు. దాన్ని కొన్నిసారి ఎట్లా జ్యోతిం దగ్గర ఆగింది, తర్వాత రాలేదు కదా, జ్యోతిం దగ్గరే ఆగింది అనుకుంటారు. మీ దగ్గరే ఒకసారి ఇశ్రాయేలీయుల పారాను అరణ్యం దగ్గరికి వెళ్తాం. పారాను అరణ్యం అంటే సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల ప్రయాణం ఉన్నది. అక్కడికి వెళ్తాం. మోషే ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధం చేసినప్పుడు ప్రత్యక్ష గుడారం పాలెము వెలుపల ఉన్నది. అంటే ప్రజలందరి ఇళ్ళు కాదు, టెంట్లు, ఇళ్ళు లేవు. ఎడార్లో టెంట్లు. మళ్ళీ టెంట్లు కూడా మనం సినిమాలో చూసేంత మంచి టెంట్లు కాదు. ఈ రోజుకి మనం మెయిన్ రోడ్లో ప్రయాణం చేసుకుంటూ వెళ్తే ఈ సంచార ప్రజలు ఉంటారే, వాళ్ళు గుడ్డలతో కట్టుకున్న టెంట్లు ఉంటాయి. అంతెందుకు, ఇప్పటికే టార్బార్ పట్ల ఇంకా మంచి మేడికొండూరులో లెఫ్ట్ సైడ్, మేడికొండేనా అటు లెఫ్ట్ సైడ్ ఇప్పటికే ఉంది. ఒక 3400 సంవత్సరాల క్రితం సంగతి ఊహించుకోండి. టెంట్లన్నీ ఒక చోట ఉండేవి, గుడారాలన్నీ. దాన్ని పాలెము అన్నారు. అంటే పాలెము అని తర్జుమా చేశారు మనకి తెలుగులో. పాలెముకు అవతల ఉండేది. ప్రజలందరూ ఒక చోట ఉండేవాళ్ళు. ప్రజలందరికీ ప్రక్కన గుడి ఉండేది. పూర్వం నుంచి కూడా అంతే. మనకు కూడా ఈవెన్ హైందవ సంప్రదాయంలో కూడా నా అధ్యయనం ప్రకారం శివాలయాలన్నీ బయటే ఉండేవి. వాళ్ళ ఊరు పెరిగిన తర్వాత దేవాలయం చుట్టూ గృహాలు వచ్చినాయి, కానీ దాదాపుగా శివాలయాలన్నీ కూడా ప్రజలకి దూరంగానే ఉండేవి. అంతే, శైవం అలా ఉండేది. రామాలయాలు మాత్రం మధ్యలో ఉండేవి. వైష్ణవం అలా ఉండేది. అయితే యెహోషువ నాయకత్వాన్ని చేపట్టే క్రమం ప్రారంభమైన తర్వాత యెహోషువ చాలా తెలివిగలవాడు. ఎలా తెలివిగలవాడంటే యెహోషువ ఎఫ్రాయిమీయుడు. ఎవరు? యోసేపు ఇద్దరు కొడుకు. ఒకడు ఇంకొంచెం మంచిగా చెప్పండి, కొంచెం కష్టమైన మాటలు చెప్పుకుందాం. ఉన్నమాటే కంటే మనం వినడానికి కొంచెం కష్టమైన మాట చెప్పుకుందాం.
ఐగుప్తు స్త్రీకి హెబ్రీయుల పురుషుడికి పుట్టిన ఎఫ్రాయిమీయులు ఎవరు? నేను బైబిలే చెప్తున్నాను ఏమ్మా. ఒక మన భాషలో ఆ మాట అనడానికి నేను ఇష్టపడను. ఒక అన్య స్త్రీకి అంటే తమ జాతిది కాని స్త్రీకి కలిగిన సంతానం. మళ్ళీ సరే తమ జాతి స్త్రీ కాదని పక్కన పెట్టేద్దాం. తమ మతానికి కూడా సంబంధించని పిల్ల ఆ అమ్మాయి. వాళ్ళ నాన్న వేరే పూజారి. ఇతడేమో ఏకదైవారాధకుడు. ఎవరు? యోసేపు వాళ్ళ నాన్న. యోసేపుని అంతేద్దాం. యాకోబు ఏకదైవారాధకుడు, నామదైవారాధకుడు. రూపదైవారాధన కాదు, నామదైవారాధకుడు. కానీ అతని కొడుకు రూపదైవారాధనకు సంబంధించిన అమ్మాయిని చేసుకున్నాడు. నా పెద్ద కూతురు ఒక నాయుళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళమ్మ మంచి హిందూ భక్తి కలిగిన. మా పెద్దలుడు వాళ్ళ అమ్మ మాట వినాలి, వాళ్ళ ఆవిడ మాట వినాలి, లేకపోతే చచ్చాడు. లేదురా కాదా? వీళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు వీళ్ళు కోపడతారు. మనం నిజం చెప్తాం. ఈ పిల్ల మాట వినకపోయినా చచ్చావి, అమ్మ మాట వినకపోయినా చచ్చావి. వాళ్ళమ్మ నా మనవడికి అన్నవరంలో గుండు చేయిస్తానని మొక్కుకున్నాను. మా పెద్దోడు నేను చేయించును అని ఒంటికేసి పట్టుకుంది. 6 నెలలు ఇంట్లో రోజు గొడవే. ఏం అర్థం కాక నాన్న ఏం చేద్దాం నాన్న అని చెప్పింది. నన్ను అడిగింది. ఏం చేసేది లేదమ్మా, అన్నవరం తీసుకెళ్ళు, నువ్వు గుళ్ళోకి వెళ్ళకుండా వాడికి గుండు చేయించు. మరి నిన్న ఉన్నమాటే చెబుతున్నాను. మా పిల్ల కాపురం నిలవాలి. మీరేమన్నా అనుకోండి, జరిగిన మాట చెప్తాను, ఉన్నమాట చెప్తాను. అప్పుడు నా కారు ఉంది. మా అల్లుడు మావయ్య కారు అన్నాడు. ఏందిరా ఈ గోళ? మావయ్య కారు అంటే అల్లుడోడుగా సరేరా తీసుకెళ్ళు అన్నా. 2 రోజులు అయిన తర్వాత వచ్చి నువ్వు కూడా దేనికి రా? వాడు భలే రీజన్ చెప్పాడు. నేను వెళ్ళి డ్రైవ్ చేసి మళ్ళీ వెనక్కి లాంగ్ డ్రైవ్ చేయలేను. వెళ్ళేప్పుడు నేను డ్రైవ్ చేస్తాను, వచ్చేప్పుడు నువ్వు డ్రైవ్ చేయి, ఎలాగన్నా సరే అని చెప్పి అన్నా. అంటే తెలివి, అల్లుడు వాళ్ళ తెలివి ఎట్లుంటుంది గుర్తుపెట్టుకుని. నీకు 2 అల్లుళ్ళు వస్తారు. అల్లుడు వాళ్ళ తెలివి రావాలి. సరేరా అన్నాను. అంటే నా మనవుడు వాడి తలనీలాలు తీయడానికి అన్నవరం పెడుతుంటే నేను నా కారులో వాడిని ఎక్కించుకొని అన్నవరం దేవస్థానానికి వెళ్ళాను. లైవ్లోనే చెబుతున్నాను, ఉన్నమాటే చెబుతున్నాను. చేసిన పాపం చెప్పుకుంటే పోయింది అంటారు కదా, అందుకని వెళ్ళాను. ఇంకా నాకు కట్టడాలు ఇవన్నీ చూడటం చాలా ఇష్టం. నేను దాదాపు అన్ని దేవాలయాలు పరిశీలన అధ్యయనం వెళ్ళాను. వాడికి గుండు తీస్తుంటే, వాడి గుండు గీరుతుంటే చక్కగా వీడియో తీశాను, యూట్యూబ్ వీడియో తీశాను. మా పెద్దోడు బావా
లోపలికి వాడిని తీసుకెళ్ళి సరే మా పెద్దవాడు వాళ్ళంతా వాడు గుళ్ళోకి తీసుకెళ్ళారండి. గుండు కానీ వస్తూ పెద్ద నామం పెట్టుకొని వచ్చాడు. నేను ఎందుకు చెబుతున్నానంటే నేనే సాక్షిని, వీటన్నిటి నేనే సాక్షి. మళ్ళీ చక్కగా వచ్చాం. చిత్రం ఏంటంటే ఆ పని చేసినందువలన ఆ తర్వాత అక్కడ గొడవలు అయిపోయింది. అంటే మా అమ్మాయి మా మాట ఉంది అని వాళ్ళ అత్త అహం చల్లారింది. అమ్మాయి మా మాట విన్నది. మళ్ళీ వాడు ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికి మా అమ్మాయి అన్నీ నేర్పించింది. మొన్న కూడా 23 దావీదు కీర్తన అప్పచెప్పి వీడియో తీసి తథ అని చెప్పి పంపించాడు. ఇప్పుడు చెబుతున్నా, ఒక పూజారి కూతురు యోసేపు భార్య. పిల్లలు అన్నవరం వెళ్ళుంటారా? యోసేపు పిల్లలు అన్నవరం వెళ్ళుండ్రా? ఎరా పైగా ఈ పిల్లాడు ఉన్నాడే, ఎవరు యోసేపు ఉన్నాడే, కఠినమైన మాట ఏంటంటే దిక్కులేని ఉంటుంది. ఫ్యామిలీ లేదు, ఒక్కడే ఫ్యామిలీ ఏంది. వాళ్ళెక్కడో వాడు బానిసగా వాళ్ళ అన్నదమ్ములు అమ్మేశారు, వచ్చి బానిసగా ఉన్నాడు. దేవుని కృప ఆ బిడ్డ పట్ల ఉన్నది కాబట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. ఎదిగి ఆ దేశ ప్రధాన పూజారి బిడ్డని పెళ్లి చేసుకున్నాడు. యోసేపు పిల్లలకి ఉన్న బంధుత్వం అంతా వాళ్ళ అమ్మదండి. మామలు ఉంటుంటారు, మామలైనా తాతలైనా బాబాయిలైనా ఎవరైనా ఆ పిల్ల తాలూకోండి, ఇతని తాలూకు ఎవరు లేరు. ఇది ఎఫ్రాయిము నేపథ్యం. నేను ఎవరు చెప్పరు, నేనే చెబుతాను. అందుకని నేను కూడా ఎందుకు చెబుతానంటే వింటారు అని చెప్పి చెబుతాను. ఆ నేపథ్యంలో అంటే ఆ తీగలో నుంచి వచ్చిన వాడు యెహోషువ. చాలా స్ట్రాటజిక్ ఉన్నవాడు. సో ఇప్పుడు కరెక్ట్గా ఉండొద్దాం. యెహోషువ ఏం చేశాడంటే పాలెము మధ్యకు మందసాన్ని తెచ్చాడు. అవునా? మందసం ఎక్కడుండేది? పాలెం ఇక్కడుండి, పాలెము వెలుపల ప్రత్యక్ష గుడారం ఉంది. యెహోషువ ఏం చేశాడంటే ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ పెట్టి ఇటు 4 గోత్రాలు, ఇటు 4 గోత్రాలు, ఇటు 4 గోత్రాలు, ఇటు 4 గోత్రాలు, అంటే అందరికీ మధ్యలో ఉంచాడు. సన్నిధి ప్రజల మధ్యలో ఉన్నది, ప్రజల ఆవల లేదు, పాలానికి ఆవల లేదు. సన్నిధి ప్రజల మధ్య ఉన్నది. అది అంటే దేవుని సన్నిధి మా మధ్య ఉన్నది. మళ్ళీ సన్నిధిలో రూపదైవారాధన లేదు, నామారాధనే, రూపదైవారాధన లేదు. సో యెహోవా నామ ప్రాశస్తత అలా ప్రారంభమైంది. సరే, మోషే చనిపోయాడు. యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళాం. యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళేసరికి సన్నిధి తోడుంటేనే యుద్ధం చేస్తాం. ఎందుకని? యాజకులు ప్రత్యక్ష గుడారాన్ని మోస్తూ ఉన్నప్పుడు అడుగు పెట్టిన వెంటనే యోర్దాను నది ప్రవాహము ఆగిపోయినది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా నేను హిస్టరీనే చెబుతాను. అంటే మీకు తెలియదు అని కాదు, బైబిలే చెబుతాను నేను, మీకు తెలియదని కాదు. కాకపోతే వాటి జోలికి వెళ్ళరు, నేను అవసరం లేదు. ఎప్పుడైతే యోర్దాను నది దాటి యువతలకు వచ్చారో గిల్గాల్ దగ్గరికి వచ్చేసరికి
గిల్గాల్లో యోర్దాను నది దాటినన్నీ ఏం చేశారు? 12 రాళ్ళు తెచ్చారు, రాళ్ళు కుప్పబోశారు. అంటే ఇశ్రాయేలీల మనస్సులో రూపదైవారాధన భావం అక్కడ మొగ్గదొడిగింది అంటారు. ఇశ్రాయేలీల విగ్రహారాధన, మళ్ళీ విగ్రహారాధన అంటే వేరే దేవుడు కాదు, యెహోవాని విగ్రహారాధనగా మార్చే క్రమం 12 రాళ్ల కుప్ప దగ్గర ప్రారంభమైంది. సరే, యెహోవా సన్నిధి తోడుగా ఉంది. ఆ సన్నిధి అంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి యుద్ధం చేశారు, గెలిచారు. ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా చదవండి. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. 12 మంది. యాకోబుకి ఎంతమంది భార్యలు? ఇద్దరు ఉపపత్నులు. యాకోబుకు 4 భార్యలు కాదు, యాకోబుకు 2 భార్యలు, 2 ఉపపత్నులు. 12 మందిలో ఎవరెవరు పుట్టారు మనకు అనవసరం, మనకు తెలియదు. నేను ఎప్పుడు అంటాను, యేసు ప్రభు శిష్యులు 12 మంది పేర్లు వరుసగా చెప్పండి రా అంటే బైబిల్ కాలేజీ ప్రొఫెసర్స్ అని చెప్పుకుంటున్న వాడు కూడా చెప్తాను. నేను ఉన్నమాట చెప్తున్నాను. వాడు మాంత్రికుడు ఉన్నాడే మోషగాడు, వాడు అడుగుతారు, అరే నువ్వు 12 మంది పేర్లు వరుసగా చెప్పురా అంటే చెప్పలేను. అట్లే ఈ 12 మంది ఎవరెవరు పుట్టారు వీ డోంట్ నో. 6 పెద్దావిడికి పుట్టారు. పెద్దావిడ ఎవరు? లేయా. లేయాకి 6 పుట్టారు. చిన్నావిడికి 2 పుట్టారు. ఈ మిగిలిన 2 ఉపపత్నులకి 2 చొప్పున పుట్టారు. పెద్దావిడికి 6, మిగిలిన 3కి 2 చొప్పున పుట్టారు. నానొక్కడే, అమ్మలు 4. 12 మందికి నాన్న ఒక్కడే, అమ్మలు 4. ఎంత వివక్ష ఉంటుందో అది అర్థం చేసుకుంటేనే తెలిసింది. ఎంత వివక్ష ఉంటుందో ఆ కోణంలో ఆలోచన చేస్తేనే తెలిసింది. యెహోషువ గ్రంథం ముగిసే నాటికి ఎన్ని గోత్రాల వాళ్ళకి భూమి లేకపోతే కనాను స్వాధీనమైంది? ఎప్పుడన్నా ఆ కోణంలో ఆలోచన చేశారా? 12 గోత్రాల వాళ్ళకి భూమి స్వాధీనం కాలేదు, అవునా? 12 గోత్రాల వాళ్ళకి భూమి స్వాధీనం కాలేదు. రూబేను పెద్దోడు కాబట్టి వాడికి వచ్చింది. ఎఫ్రాయిము తమ్ముడు మనషే అర్ధగోత్రీయుడు, వాడికి వచ్చింది. ఎఫ్రాయిమీయులకు వచ్చింది. ఇక దాను వీళ్ళున్నారే, వీళ్ళకి వచ్చిన భూభాగంలో ఇచ్చారు. యెహోషువ అప్పటికే 110 ఏళ్ళు వల్లగాల. అందుకని చీట్ వేసి, అరే జాన్సన్ ఈ భాగం నీకు వచ్చింది, నువ్వు తీసుకో అంటే నీది నువ్వు తీసుకో. అక్కడేమో బలమైన కనానీయులు ఉన్నారు, బలం కలిగిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏమైపోయింది? చాలా పక్షపాతంగా, ఈ మాటే అంటున్నాను, నేను అనగలను అన్నమాట, చాలా పక్షపాతంగా స్వాస్థ్యాన్ని పంచారు, అవునా? నేను 5 ఆకులు, కానోళ్ళకి కంచాలు అంటుంది అని, అంటే దానికి వెనక ముందు ఏదో ఉంటుందో తెలియదు, కానీ అలా పంచారు. చాలా గోత్రాల వాళ్ళకి మోర్ దాన్ భూమి లేదు, వాళ్ళు అలాగే బతుకుతూ వచ్చారు. సరే, ఈ లోపల జరిగిన ఇంకొక పని ఏంటంటే, మందసాన్ని షిలోహుకు తీసుకెళ్ళారు. షిలోహు ఎవరిది? ఎఫ్రాయిమీయుడిది. గుర్తుపెట్టుకోండి, అసలు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ చాలా గొప్పది. ఎఫ్రాయిమీయుడు
ఇప్పుడు ఏమైంది? స్వాస్థ్యం ఈ భాగం నీది, ఈ భాగం నీది అని పంచారు కదా. యెహోషువ పంపకాలు జరపడానికి పూర్వం పాలెము మధ్యలో, ప్రజల మధ్యలో గుడారాన్ని ఉంచితే, పంపకాలు అయిన తర్వాత మందసము గుడారము షిలోహులో ఉన్నది. మిగిలిన చోట ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. అంటే దేవుని సన్నిధి మిగిలిన గోత్రాల వాళ్ళ మధ్య లేదు. షిలోహు నుంచి మళ్ళీ యూదా వాళ్ళు తీసుకెళ్తారు, అది వేరే సంగతి. అది ఎప్పుడన్నా సందర్భం వస్తే నేను చెబుతాను. ఇప్పుడు యెహోషువ గ్రంథానికి న్యాయాధిపతుల గ్రంథానికి మధ్య ఎంత సమయం ఉండి ఉండొచ్చు? మహా అయితే 30 నుంచి 40 ఏళ్ళు ఉంటుంది, ఒక తరం, జనరేషన్. న్యాయాధిపతుల గ్రంథం ఎలా మొదలవుతుంది? యెహోషువ మరణించిన తరువాత, అంతేనా? 2వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చేసరికి ఏముంటుంది? 10వ వచనంలో యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి, అంటే నామము తెలియదు, నామ మహత్యము తెలియదు. ఆ మాట మనం, నాకైతే గుండెలు పగిలిపోయే మాట. ఒక 40 ఏళ్లలో ఆయన పేరు తెలియదు, ఆయన చేసిన కార్యాలు తీసి వదలు పడేద్దాం. ఆయన పేరు తెలియదు. అక్కడి నుంచి పైపైనే చెబుతున్నాను. అక్కడి నుంచి న్యాయాధిపతుల గ్రంథంలోనికి వస్తాం. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వచ్చేసరికి ఎవడి గోత్రాన్ని వాడు రక్షించుకున్నాడే తప్ప పరాయి గోత్రం వాళ్ళ జోలికి వచ్చారా? జాగ్రత్తగా చదవండి న్యాయాధిపతులు. అక్కడ కూడా న్యాయాధిపతులు 12 మంది. 12 మందేనా? ఎంతమందిరా? నాకు ఐడియా లేదు. 12 మంది న్యాయాధిపతులు. ఏ గోత్రాలకు చెందిన వారు అది కూడా నోట్ చేసుకోండి. మీరు చదువుకొని, సంసోను ఏ గోత్రికుడు, యెఫ్తా ఏ గోత్రికుడు, గిద్యోను ఏ గోత్రికుడు. అక్కడ 3 లేదా 4 గోత్రాల నుంచి మిగతా వాళ్ళు లేరు. అంటే భూమి ఎవరికి పంచబడిందో అక్కడే న్యాయాధిపతులు బయలుదేరారు. మళ్ళీ ఇది ఇంకా కష్టమైంది మా లెక్క. సంసోన్ న్యాయాధిపతుల గ్రంథానంగానే మనకు గుర్తొచ్చేది సంసోన్. సంసోను యెహోవా కోసం కానీ అతని జాతి కోసం కానీ చేసిన పోరాటం లేదు. అవునా? అతని వ్యక్తిగత కారణాల రీత్యా, వ్యక్తిగత కారణాలు కూడా ఇంకా ఏంది, నాకైతే కష్టమైందేమో అతని. కాకపోతే ఏంటంటే ఒక జాతిని రక్షించే క్రమంలో అనైతికుడైన నాయకుడిని కూడా దేవుడు లేపుతాడు. దాన్ని అంగీకరి. సో ఇది పరిస్థితి, అక్కడున్న పరిస్థితి ఇది. సో న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి నామం ఏమైందో తెలియదు. నామం ఏమైందో తెలియదు అని అంటే ఒక్కసారి రూపాలు ఏర్పడుతూ వచ్చాయి. ఎందుకు రూపాలు ఏర్పడుతూ వచ్చాయి? వాళ్ళు ఇతర జనాంగాల మధ్య నివాసం చేస్తూ వచ్చారు కాబట్టి ఇంకా అక్కడే ఏర్పడుతూ వచ్చాయి. సో నీ నామము పవిత్రపరచబడునుగా కానీ యేసు ప్రభువు నేర్పిన ప్రార్థనలో చెప్పినప్పుడు ఆ నామ ప్రధానం ఎలాగో రూపాంతరం చెందుకుండా వచ్చిందో. సరే, ఇప్పుడు ఇంకొంచెం కష్టమైన వివరం చెప్పుకుందాం. ఇది ఇశ్రాయేలీల నేపథ్యంలో నుంచే చెప్పుకుంటాం. అబ్రహాము 90 ఏళ్ల పాటు విగ్రహారాధికుడు, రూపదైవారాధికుడు, అంతేనా?
అబ్రహాము తన జీవితంలో అధిక భాగం రూపదైవారాధన చేసినవాడు. ఆ తరువాత రూపరహిత దైవారాధనలోనికి వచ్చాడు. అప్పటికి మందసం లేదు, అప్పుడు ఉన్నది నిబంధన మాత్రమే. నిబంధన, వాగ్దానం, ఈ రెండే ఉన్నాయి, అంతే తప్ప మందసం లేదు. సో నామదైవాన్ని ఆరాధించుకుంటూ వచ్చాడు. నామదైవారాధన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వారసత్వంగా అందించబడుతూ వచ్చింది. అందుకని వాళ్ళని పితరులు అన్నారు. నామదైవారాధనకు పితరులు అన్నారు. చేసిన పాపం వెంటాడిద్ది అనే మాటని అక్కడ కూడా అప్లై చేద్దాం. కర్మ అప్లైస్ అనే మాట అక్కడ కూడా. ఏ అన్నదమ్మున్నైతే కట్టగట్టుకొని ఐగుప్తుకు అమ్మేశారో బానిసగా, అదే దేశంలో 400 సంవత్సరాల పాటు వీళ్ళు బానిసలు. అవునా? వాళ్ళ అన్నదమ్ముని బానిసగా అమ్మేశారు నిర్దాక్షిణ్యంగా. అసలు చంపాలనుకున్నారు. వాడు రూబేన్ అడ్డం పడ్డాడు. రూబేనేనా? పెద్దోడు అడ్డం పడ్డాడు. రూబేన్ అడ్డం పడ్డాడు. చంపాలనుకున్నాడు. ఏ అన్నదమ్ముని బానిసగా అమ్మేశారో అదే దేశంలో వాళ్ళు కాదు, వాళ్ళ పిల్ల తరం బానిసలుగా బ్రతికారు. ఎక్కడ నామ ప్రస్తావన తెలియదు. ఈ 400 సంవత్సరాలు నామ ప్రస్తావన తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా రూపారాధన మాత్రమే. ఖచ్చితంగా రూపారాధన మాత్రమే. మళ్ళీ 430 ఏళ్ల తరువాత సీనాయి పర్వతం దగ్గర మళ్ళీ నామ ఆరాధనని మోషే పునఃస్థాపించాడు. మనం చెప్పినాం కదా, మోషే అడిగిన ప్రశ్న ఏంది? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ నామం ఏంటి అంటే ఏమన్నాడు? నేనే అంటే నేనే. దాన్ని నిరూపించుకున్నాడు, అవన్నీ చెప్పుకున్నాడు. సో అక్కడి నుంచి పారాను అరణ్యమంతా బాగానే ఉన్నారు. యెహోషువ గ్రంథంలో కనాను జైత్రయాత్ర అంతట్లో బాగానే ఉన్నారు. ఎప్పుడైతే సొంత భూములు సంపాదించుకున్నారో, స్వంత స్వాస్థ్యంలోనికి ప్రవేశించారు, లేదా ఈ స్వాస్థ్యం మాది అని చీట్ల ద్వారా అనుకున్నారు, అక్కడి నుంచి సన్నిధిని కోల్పోయారు. ఇంకా దారుణమైంది, నామాన్ని కూడా కోల్పోయారు. వాళ్ళ నేపథ్యం ఇది. ఇప్పుడు నేను ముగించేసేస్తాను. రూపదైవారాధనకి నామదైవారాధనకి మధ్య చాలా పెద్ద తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉందంటే, రూపదైవారాధన ఒక ప్రదేశానికి పరిమితం అవుతుంది. ఒక మంచి మూర్తి అంటే రూపం, ఒక మంచి మూర్తిని ఒక మంచి దేవాలయంలో మనం ప్రతిష్ఠ చేస్తాం. మూర్తిని సందర్శించాలంటే ఏం చేయాలి? అక్కడికే వెళ్ళాలి, అక్కడే నైవేద్యం పెట్టాలి, అక్కడే మన కానుకలన్నీ అర్పించాలి, అన్నీ అక్కడే చేయాలి. అక్కడ ఏమైంది? క్షేత్ర ప్రాధాన్యత మాత్రమే ఉంది, ప్రదేశ ప్రాధాన్యత మాత్రమే ఉంది రూపారాధన. నామదైవారాధనలో అది కాదు. నేను ఇక్కడ కూర్చొని ప్రభువా ప్రభువా ప్రభు అని నేను ఆరాధిస్తే నా హృదయంలో ఆయన నామం ప్రతిధ్వనించింది. నామ ఆరాధనకి రూపారాధనకి మధ్య ఉన్న వ్యత్యాసం అది. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే నామ దైవారాధనను విస్మరించారో, ఇది 2వ అధ్యాయం 10వ వచనం, విస్మరించారు, ఆ తర్వాత నామ ప్రాశస్త్యతను మర్చిపోయారు.
ఇక్కడ ఆపేస్తున్నాను. నేను లైవ్ ఆపేసి ఒక మాట చెబుతాను, అందుకని లైవ్ ఆపేస్తున్నాను.